హాయ్ హలో వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. ఈరోజు మనం హిమాయత్ నగర్లో ఉన్నాము. హిమాయత్ నగర్ దాకా ఎందుకు వచ్చామంటే సంక్రాంతి సంబరాలు ఈసారి వారం ముందే ప్రారంభమైపోయాయి ఇక్కడ. ఆల్ ఇండియా వెల్మాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి, అసలు సంక్రాంతి సంబరాల్లో వాళ్ళు ఎటువంటి ఈవెంట్స్ నిర్వహించుకుంటున్నారు, ఆ సంబరాలంతా మనం దగ్గర నుండి చూద్దాం రండి. స్వాగతం సుస్వాగతం. ఇక్కడ జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాలకి ఇంత హంగామాతో అందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరము ఇలానే జరుపుకుంటాము మేము అఖిల భారత వెల్మ సంఘంలో. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా ముగ్గుల పోటీలు నిర్వహించుకుంటున్నాము. అందరూ బాలికలందరూ కలిసి ముగ్గులు వేస్తున్నారు. అండ్ పతంగిలు కూడా బాలురందరూ పతంగిలు ఎగిరేసి వారికి కూడా ఆటల పోటీలు పతంగి పోటీలు పెట్టాము. అలానే ప్రతి సంవత్సరం లాగా పాలు పొంగించుకోవడము అండ్ గంగరెద్దుల ఆట, చిలక జోస్యం ఇలాంటివన్నీ చేసుకుంటున్నాము. చాలా హంగామాగా చాలా చాలా బాగా జరుగుతుంది. సంతోషంగా హ్యాపీగా ఉంది. ఇలా ఎప్పుడు జరుపుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.
ఐవా ప్రాంగణంలో ఈ విధంగా మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ రోజున మన మహిళా కమిటీ చాలా ఉత్సాహంగా ఈ విధంగా ఈ ముగ్గుల పోటీలు అయితేనేమి, కైట్స్ అయితేనేమి, అన్ని రకాలుగా ఈవెన్ చిలక జ్యోతిష్యాలతో సహా మరి ఈ రకంగా అన్ని విధాల సెలబ్రేషన్స్ ఇచ్చేస్తూ మరి కొత్త బెల్లము, కొత్త బియ్యము అన్నిటితోటి మరి పాలు పొంగిచ్చి ఈ రోజున భోగి మంటలు అనుకోవచ్చు. మరి అదేవిధంగా పొంగల్ తయారు చేసుకుంటూ మరి గోదాదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా అందరూ మహిళామణులందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడము చాలా సంతోషము. మరి మన ఐవా ప్రాంగణంలో ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవడము ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ విధంగా మరి మహిళలందరూ కూడా ముగ్గులతో మరి ఎంతో సంతోషంగా రకరకాలుగా ఎవరికి వారు ఎవరి క్రియేటివిటీని వారు మరి చేస్తూ రకరకాల ముగ్గులు వేస్తున్నారు. అదేవిధంగా మరి సంక్రాంతి అంటే మనందరికీ తెలుసు. మరి సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించడాన్ని మరి మకర సంక్రమణం అంటారు. అదేవిధంగా సంక్రాంతి అనేది మనకు ఆ విధంగా స్టార్ట్ అయింది. మరి ఈ సంక్రాంతి పండుగ అంటే అందరికీ తెలుసు. మరి కోడి పందాలు, కొత్త అల్లుళ్ళతోటి చాలా సరదాగా జరుపుకునేటువంటి పండగ. అదేవిధంగా పాడి పంటలు అన్నీ కూడా ఇంటికి వచ్చేటువంటి పండగ. అందుకే నవధాన్యాలతోటి మరి ఈ విధంగా చెరుకు అయితేనేమి రకరకాల నవధాన్యాలతోటి మరి గొబ్బెమ్మలు తయారు చేస్తూ మరి గౌరీదేవికి ఈ 1 మంత్ కూడా మరి ధనుర్మాసం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆడబిడ్డలందరూ కూడా మరి 4 o'clock లేచి ధనుర్మాసానికి మరి ఎంతో విశిష్టత కలిగినటువంటి మన వెంకటేశ్వర స్వామికి మరి గోదాకి ఈ విధంగా నైవేద్యాలు సమర్పిస్తూ మరి ఎవరికి వారు వారి భక్తితో మరి పారవశ్యంతో ఉండి ఈ విధంగా ధనుర్మాసము భోగితోటి ఎండవుతుంది. మరి భోగి రోజున భోగి మంటలు వేస్తూ మరి పాత చెత్త అంతా కూడా మంటలతో కలిసిపోయి కొత్త జీవితము మరి ప్రారంభిస్తారు సంవత్సరంలో అనుకొని మరి ఆ విధంగా స్టార్ట్ అయ్యి అందరూ చుట్టాలు అందరూ కూడా మమేకమై ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ అనుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ జరుపుకొని మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా విచ్చేసినటువంటి మహిళలు మరి మన ఐవాలో ప్రోగ్రాం అనగానే మరి ఎంత దూరం నుంచి అయినా సరే విచ్చేసినటువంటి మన మహిళలకు ప్రత్యేక పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇదే విధంగా మహిళలు మరి మహిళా కమిటీ చాలా ఉత్సాహంగా ఉర్రుతలూగుతూ ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన వెలమ బంధువులకి అందరికీ ఆహ్వానము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన ఐవా ప్రాంగణంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక మన చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సంక్రాంతి అనేది చాలా మనకి ఉత్సాహంగా జరుపుకునే పండగ. కొత్త పంటలు ఇంటికి వచ్చే వేళ మనము కొత్త ధాన్యముతో మనము పాయసం చేసుకోవడము, ఇలా మనం పాలు పొంగించుకోవడానికి విశిష్టత ఏంటి అంటే మనము అష్టైశ్వర్యాలతో మన సిరి సంపదలు ఇలాగే పాలు పొంగినట్టుగా పొర్లాలి అనే ఉద్దేశంతో మనం పాలు పొంగించుకుంటాము. ఇంకా ఈ సంక్రాంతిలో మనకి ఇంకా విశిష్టమైనది ఏంటి అంటే మనం ఇక్కడ భోగిపళ్ళు పోస్తాము పిల్లలకి. ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తాము అంటే పిల్లలకి చెడు దృష్టి అలాంటిది ఏది ఉన్నా కూడా ముత్తైదువులు అందరూ కలిసి పిల్లల్ని కలకాలము ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి పిల్లలకి దిష్టి తీసి భోగిపళ్ళు పోయడము, అలాంటి కార్యక్రమాలన్నీ మన ఐవా ప్రాంగణంలో జరుపుకోవడం చాలా సంతోషం.
ఈ బిజీ లైఫ్లో మనకి ఎక్కడ నలుగురు కలవడమే కష్టంగా ఉంది. అలాంటిది అందరూ సమయం తీసుకొని వచ్చి ఆడ పిల్లలు ముగ్గులు వేయడం అయితేనేమి ప్రతి విషయంలో కూడా ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం మనము పండగ ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడర సారంగలోచనల్ రత్నాసింహాసనమున రాముడున్నడు ముత్యాల హారతులు వరసలివ్వరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడర సారంగలోచనల్ సత్యనారాయణుడి సేవకురాలమ్మా మనసారా సేవించేడి నీ భక్తురాలయ్యా శ్రీ సత్యనారాయణుడి సేవకురాలమ్మా మనసారా సేవించేడి నీ భక్తురాలయ్యా.
ఇక్కడ మనం చూస్తున్నాము సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఓవైపు పతంగుల కాంపిటీషన్ పెట్టారు, మరోవైపు ముగ్గుల పోటీలు, ఇంకోవైపు చిన్న మినీ ఫోటో స్టూడియో ఉంది. ఇక మరోవైపు చూస్తే ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పించుకోవడానికి కూడా ఒక ఏర్పాటు చేశారు. మరి వారిని అడుగుదాము ఇక్కడ యూత్ క్రేజ్ ఎలా ఉంది, అసలు ఎలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పండి. అందరు సపోర్ట్ ఇస్తున్నాండి, అందరు బాగుంది, అందరు బాగున్నారు అని చెప్తారు. అందరు బాగుండాలి. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా 2 విషయాలు చెప్తున్నా, వాళ్ళు కూడా బాగుంది అని అందరు చెప్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదం మాకుంది, మా ఆశీర్వాదం వాళ్ళకుంది. ఈ సంక్రాంతి సంబరం అందరు చేస్తున్నారు. సంక్రాంతి సంబరంలో అందరూ చూసుకుంటున్నారు, వస్తున్నారు. వచ్చేటోళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా పేరెంట్స్ వాళ్ళు అందరు వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు.
చూసాం మనము ఇన్ని రకాల ముగ్గులు వేసి వారందరూ ఆకట్టుకున్నారు. ఇక్కడ యువత కూడా విశేషంగా పాల్గొంటున్నారు. ఇక మహిళల ఆనందానికి అయితే హద్దులు లేవు. ప్రజెంట్ మనతో పాటు ఉమెన్స్ కమిటీ చైర్మన్ పుల్లూరు పద్మ గారు ఉన్నారు. మరి వారిని అడుగుదాము ఇక్కడ అసలు ఏంటి విశేషత, ఎలా కొనసాగుతుంది, వీరి వేడుకలు ఏ విధంగా కొనసాగాయి అడుగుదాం. నమస్కారం అమ్మ. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ మేము ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్లో జరుపుకుంటున్నాము. ఇలా జరుపుకోవడం, ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ జరుపుకోవడం వలన మా బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకోసం ఎవ్రీ ఇయర్ అన్ని పండుగలాగే సంక్రాంతి పండుగ కూడా జరుపుకుంటాము. ఈ సంక్రాంతి పండుగకి ఏం చేస్తారంటే మామూలుగా ఎవరైనా కూడా పాలు పొంగించుకుంటారు కదా, అలానే ఇక్కడ పాలు పొంగిస్తాము. అది కాక రంగవల్లుల కాంపిటీషన్స్ కూడా పెడతాము. అప్పుడు చాలామంది యూత్ కానీ మహిళలు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. రంగవల్లులలో ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటాం అన్నట్టు, గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ. అది కాకుండా ఇప్పుడు చిలక జోస్యం అనేది పెడతాం. అది చిలక జోస్యం కానీ గంగిరెద్దులు కానీ యూత్ని అట్రాక్ట్ చేయడము, లేకుంటే సాంప్రదాయం ఎలా ఉంది ఏంటి అని గంగిరెద్దుల వల్ల సాంప్రదాయం అనేది తెలుస్తుంది కదా, అలా అందుకోసం గంగిరెద్దులు కూడా తీసుకొచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళతో కూడా గంగిరెద్దుల ఆట ఆడిపిస్తాము. చిలక జోస్యం చెప్పిస్తాము. ఫోటో బూత్ అని పెడతాము. చిన్న పిల్లలకి కైట్స్, బాయ్స్కి కైట్స్ ఫెస్టివల్ అని అదొకటి చేస్తాము. అండ్ చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తాము. అలా అన్నీ ఏమేమి ఉంటాయో సంక్రాంతి అప్పుడు చేసుకునే వాటిల్లో అన్నీ చేస్తాము. అలానే కాంపిటీషన్స్, మ్యూజికల్ చైర్స్ కానీ లెమన్ అండ్ స్పూన్ కానీ అలాంటి ఆట పోటీలు కూడా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేసుకున్నాం. చాలా మంచి సంతోషంగా అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. దాని తర్వాత అందరికీ మన సాంప్రదాయమైన పిండి వంటలతోని భోజనము అందరికీ ఇచ్చి అందరు సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నేను ఈ విమెన్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నాను. మేమందరు టీం, అంటే విమెన్స్ కమిటీ టీం అసోసియేషన్లో వెల్మా అసోసియేషన్ అంటే అఖిల భారత వెలమ సంఘంలో మాది విమెన్స్ కమిటీ టీం అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తుంటాము. ఆ విధంగానే ఈసారి కూడా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ని చేసుకున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అసలు పల్లెల్లో కనిపించే వాతావరణాన్ని మీరు ఇక్కడ పట్టణంలో సృష్టించారు. అసలు గంగిరెద్దుల వాళ్ళు కానీ ఆ చిలక జోస్యం కానీ చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే.